अस्या क्रूरासं जुहोम येषां बन्धानामवसर्जनाय तेन स्येत्यां तस्करस्यान् वेषे निम्मन्दमान प्रेमपुत्रन्दकेवलोभिः निरृतके घनतेजाय तस्मै विसर्जमन्धनात् नमो देवतानागं सोऽस्य प्रजां पशून् पाहि साक्षो वाक्यमग्निपुत्रो देवतानां भूतानां पालयन्तस्मान्यवसुद्ध्यास्त्यामृतमो अन्तरिक्षमनुमेतपरिमाणं पृथिव्यास्य व्रतानि अन्तरिक्षं आत्मा
शांता समे शांता शिवो शमयते शांतं समयोदित्येन शांता समे शांता शिवो शमयते शांत नक्षत्राणि शांत शरदशरं नन्दाम शरदशरं मोराम शरदशरं मोराम शरदशरं मोराम शरदशरं मोराम शरदशरं यास्या शरदशरं जो चलोयन दुहे भगवान शरदशरं ख्यामा प्रभोया चसूर्यो शिवमनावना स्वब्रह्मणाये ब्रह्मणा आवनमसि भारिदेयम्
శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని దివ్య సాన్నిధ్యంలో నిత్యం నిరంతరం అనేకమైన ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఈ పవిత్రోత్సవాలు చాలా విశిష్టమైనటువంటివి. మన దేవాలయాలు కేవలం ఏదో ప్రార్థనా స్థలాలు, పాటలు పాడేవి కాదు. అక్కడ నిత్య నిరతిశయమైన పరమానంద స్వరూపుడైన గోవిందుని యొక్క ఆ దివ్యమైనటువంటి భగవచ్ఛక్తి అక్కడ ఆవిష్కృతమవుతుంటుంది. అక్కడ ఆ దివ్య తేజో వృద్ధి కలిగేట్లుగా అనేకమైనటువంటి వేద విహితమైనటువంటి వేద మంత్రాలతో కూడినటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆయా దేవతామూర్తులని ఆరాధించేటప్పుడు భక్తులు అనేక రకాల వారు వస్తూ ఉంటారు. వారందరిలో కూడా అనేకమైనటువంటి ఆ దోషభూయిష్టమైనటువంటి స్థితి కూడా ఉండవచ్చు. అవన్నీ కూడా తొలగటానికి సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి మహా ఉత్సవం ఈ పవిత్రోత్సవం. అవిగో ఆ ఆచార్య ఋత్విక్ స్వాములు అందరూ కలిసి ఆ పవిత్రములను త్రయాంధిక దీక్షతో ప్రారంభించినటువంటి ఆ దీక్షలో రెండవ రోజున పవిత్ర ధారణయ సహకృతం ఉత్సవం పవిత్రోత్సవం. పవిత్రములను ధరింపచేయటంతో కూడిన ఉత్సవానికి పవిత్రోత్సవం అని పేరు. పవిత్ర శబ్దానికి కూడా పూయతే అనేనేటి పవిత్రం అంటే దీని వల్ల పవిత్రం అవుతోంది. ఆయా స్థానాలన్నీ కూడా యోగ్యమైనవిగా ఉంటాయి, పాపరహితమైనటువంటివిగా ఉంటాయి. ఇక్కడ ఈ దేవతామూర్తులకు ఆయా ఉత్సవాలు నిర్వహించే సమయంలో మనం చేసేటువంటి యంత్రలోప, మంత్రలోప, తంత్రలోప, క్రియాలోప, మంత్రలోప ఇవన్నీ కూడా అంటే మానవ జీవితం దోషభూయిష్టంగా ఉంటుంది కదా. మలినమైనటువంటి ఆలోచనలతో మానవుడైనటువంటి వాడు ఉంటాడు. అలాంటి వారందరికీ కూడా ఆ మాలిన్యం తొలగిపోయి శుద్ధమైనటువంటి భక్తి భావన కలగటం కోసం క్రియాధికారంలో నిత్యే నైమిత్తికే వాపి తథా సంవత్సరార్చనే జ్ఞానతో అజ్ఞానతో వాపి ఏ దోషా సంభవంతి వై పవిత్రారోపణేనైవ తే శామ్యంతి న సంశయ అని మనం చేసేటువంటి ఆ నిత్య అర్చనలో నిత్యార్చన, మాసార్చన, ఇలాగా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలలో జరిగేటువంటి ఆయా నిత్య నైమిత్తికార్చనలలో లోపాలు ఏవైనా జరిగి ఉండవచ్చు. యన్మంత్రక్రియాహీనం ద్రవ్యహీనం చ యత్కృతం తద్దోష శమనాయైవ పవిత్రారోపణం చరేత్ అని కూడా ప్రకీర్ణాధికారం వైఖానస భగవత్ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆయా గ్రంథాల్లో చెప్పారు. అంటే అర్చక స్వాములు చేసేటువంటి అర్చన యందు సంవత్సరాంతం నిత్య నైమిత్తికార్చనలో లోపాలు ఏవైనా జరిగి ఉండవచ్చు. అంటే మనం చాలా సామాన్యులం కాబట్టి బ్రహ్మ కూడా సక్రమంగా అర్చనలు చేయడం దుర్లభమని భృగు మహర్షి చెప్తాడు. అందువల్ల మానవార్చనలలో అపరాధాలు ఇలాంటివి జరగడం సహజం. అర్చనాహీన ప్రాయశ్చిత్త రూపంగా ఈ పవిత్రారోపణం జరిగితే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి క్రియా ద్రవ్యహీనముల రూపమైనటువంటి దోషాలు శమిస్తాయి అని అన్నిటికీ కూడా మూలమూర్తికి సమర్పిస్తారు. అనంతరం ఆయా స్థానాలలో సమర్పిస్తారు. భృగు మహర్షి అంటాడు, సర్వదోషోపశమనం సర్వకామ సమృద్ధిదం ఆయుర్ ఆరోగ్యదం కర్తు సర్వాధ్వర ఫలావహం సర్వయజ్ఞ ఫలప్రదం సర్వదోషోపశమనం సర్వతుష్టికరం సర్వకామప్రదం సర్వలోక శాంతిదం హేతన్మంత్రక్రియా ద్రవ్యహీనం యత్ కృతం తద్దోష శాంత్యర్థం పవిత్రారోపణం కుర్యాత్ అని మరీచ్యాది మహర్షులు కూడా చెప్తారు. అదిగో ఆ పవిత్ర మాలికలను
అంతటా కూడా ఆయా స్థానములు దేవాలయము అనంటే అక్కడ తత్తన్ దేవతామూర్తులు ఉంటారు. 330 కోటి దేవతా. ఆ దేవతామూర్తులందరూ ఆయా స్థానాలలో ఆవహించి ఉంటారు దేవాలయం అనేటువంటిది. అందుకనే శిఖరం శిరమిత్యాహు గర్భగేహ గలంస్తథా ప్రాకారం జానుజంఘయో. ఇలాగా ఆయా ఆలయంలో ఆయా అవయవములతో పోల్చారు. ఒక పురుషుడి యొక్క అవయవాలు, ఒక శరీరధారి అయినటువంటి ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలాగా ఉంటుందో చూపించారు. అందుకని ఆయా స్థానాల్లో ఆయా దేవతామూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఆయా స్థానాలని మనం ఎంతో పవిత్రంగా చూడాలి. అందుకనే ఒక ధ్వజస్తంభం కానీ ఒక విమాన శిఖరం కానీ ప్రతిదాన్ని కూడా మనం కాలితో స్పృశించకూడదు. అక్కడ ఏమేమి చేయాలో ఎలాగ చేయాలో ఒక సున్నం కొట్టినా కూడా సుధా దానికి కూడా అనేకమైనటువంటి ప్రాయశ్చిత్తాలు అవన్నీ కూడా చెప్పారు. ఎందుకని దేవతామూర్తులు ఉంటారు అనేటువంటిది. దేవాలయం వేరు, మందిరం వేరు, ఇలాగా భజనలు చేసే స్థానాలు వేరు. దేవాలయం అంటే సాక్షాత్తుగా పరమాత్మ నారాయణుడు ఆ వైకుంఠ వాసుడు అక్కడ నెలకొని ఉన్నాడు అని మనం అర్చక స్వామి చేసేటువంటి తపస్సు చేత, ఆరాధనల చేత, భక్తుల యొక్క అనుకంపన, ఆ భక్తుల మీద ఉన్నటువంటి అనుకంపన చేత, వారు చేసేటువంటి నామ సంకీర్తనాది క్రియాకలాపాదుల చేత, యజ్ఞయాగాదుల ఇన్ని రకాలైనటువంటి స్థితులతో అక్కడ భగవచ్ఛక్తి ఆవిష్కృతమవుతోంది. అదిగో ఇప్పుడు ఆనంద నిలయ ధాముడైనటువంటి స్వామికి, ఆ విమాన వెంకటేశ్వర స్వామికి కూడా ఆ మాలికలు, ఆ పవిత్ర మాలలు సమర్పణ చేయటం జరుగుతోంది. ఆ విశేషాలని మనమంతా వీక్షిద్దాం. ఆనందజనకత్వాత్ ఆ ఆనంద నిలయమని పేరు. ఈ ఆనంద నిలయ విమానాన్ని చూస్తేనే చాలు మనకు ఒక ఆనందం కలుగుతోందిట. పురాణాలలో చాలా అద్భుతంగా చెప్తారు. కాబట్టి ప్రతి దేవాలయాలలో, మన ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఆయా దేవాలయాలన్నిటిలో కూడా ఈ ఋషిప్రోక్తమైనటువంటి శాస్త్ర గ్రంథాలని ఆధారంగా చేసుకొని మనం ఈ క్రియాకలాపాదులు చెయ్యాలి. అదిగో ఆ ఆనంద నిలయ దివ్యధామంలో స్వామి యొక్క పౌరుషాన్ని సూచిస్తూ సింహ ప్రతిమలు ఉన్నాయి. అది ఖగేంద్రం వా మృగేంద్రం వా అని వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. ఖగరాజు కానీ మృగరాజు కానీ. ఆ మృగరాజు భగవద్గీతలో చెప్తారు కదా, మృగాలలో మృగేంద్రోహం అని. అందువలనే ఆ సింహ సదృశమైన పరాక్రమం, భక్తరక్షణలో నేను సదా సన్నద్ధంగా ఉన్నాను అని చెప్పేటువంటిది. వేదాత్మనో విహగేశ్వర గరుత్మంతుడు, ఆయన వేదస్వరూపుడు, ఛందోమయమైనటువంటి స్వరూపం. ఆ మృగరాజు పరాక్రమానికి చిహ్నం. ఆ దేవాలయాలలో ఉండేటువంటి, అందుకని ఆ కొండల్లో, కోనల్లో, నదీ తీరాలలో, నదీ సంగమ ప్రాంతంలో, సముద్ర తీరాలలో మనకి మహర్షియాదులంతా తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది తాము ఏ రూపాన్ని దర్శించారో ఆ రూపాన్ని అక్కడ శిలారూపంగా రకరకాల రూపాలలో ప్రతిష్ఠించినట్లుగా మనకు భారతదేశంలో ఇదంతా కూడా ధర్మభూమి, జ్ఞానభూమి, కర్మభూమి, దేవభూమి. ఇలాంటి స్థానంలో పరమాత్మ ఉండేటువంటి నిలయం, పరమాత్మ ఉండేటువంటి స్థానానికి దేవాలయము అని పేరు. ఈ దేవాలయంలో లోపల గర్భాలయంలో ధ్రువమూర్తి అని ఉంటారు. ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరములు అని, బేరము అంటే విగ్రహము అని. అదిగో ఆ తిరుమల కొండని చూస్తేనే చాలు ఒక ఆనందం కలుగుతోంది. ఆ పరమాత్మ దయ అనేటువంటిది ఒక ప్రవాహ సదృశమై ప్రవాహమై ఘనీభవిస్తే అదే ఈ వెంకటాచల క్షేత్రము అని వేదాంత దేశకుల వారు అద్భుతంగా దయాశతకంలో ప్రతిపాదిస్తారు. ఆ ధ్వజస్తంభాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. వియత్తలంలో ఆ ఆకాశ మార్గంలో సంచరించేటువంటి సిద్ధ సాధ్య విద్యాధర గణములన్నీ కూడా స్వామివారు ఎప్పుడు ఏ పని చేసినా గరుత్మంతుణ్ణి అందరినీ ఆహ్వానించమని నియమిస్తాడు. భవిష్యోత్తర పురాణంలో కూడా మనం చూస్తాం శేషుణ్ణి, గరుత్మంతుని.
ఆయా లోకాలకు వెళ్ళి వారందరూ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. ఆ బ్రహ్మాది దేవతలంతా ప్రతినిత్యము కూడా ఈ వెంకటాచల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని, అంటే ఆయా లోకాలు ఎన్నో ఉన్నాయి, మన కంటికి కనిపించకపోవచ్చు. యోగ దృష్టితో మహర్షాదులంతా దర్శించి ఆయా లోకాలలో ఉన్నటువంటి లోకాధిపతులు వారంతా అదుగో సవ్యం పాదం ప్రసాద్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా, ఆ వైకుంఠ నారాయణుని మనం దర్శిస్తాం. ఒక కాలు క్రింద పెట్టి ఒక కాలు పైన పెట్టి టీవీగా అలాగ కూర్చొని ఆదిశేషులు పడగల నీడలో అలాగ ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ వైకుంఠవాసుడు మహర్షాదులంతా ప్రార్థిస్తూ ఉంటే ఆ దివ్యమైన అద్భుతమైనటువంటి సుదర్శనమూర్తి, ఆ చక్రతాల్వార్ అని అంటారు. అలాగా సుదర్శనుడు అనేక మంది మహర్షాదులు దేవతలు అందరూ కూడా ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క అవతారం, ఆ ప్రధానమూర్తి, అలాగని దక్షిణం వరాహం, పశ్చిమం నారసింహం, ఇలాగ ఒక్కొక్క దేవతామూర్తుల రూపంలో అవతారాల రూపాలలో జగద్రక్షణ చేసే స్వామి. ఆ కొండకు ఇది వైకుంఠం నుంచి వచ్చినటువంటిదిట. ఆ గరుత్మంతుడు సాక్షాత్తుగా ఆ వైకుంఠం నుంచి తీసుకొచ్చాడు ఈ కొండను. ఈ అదృష్టం మన ఈ భారతదేశంలో ఈ సమస్తమైనటువంటి మానవ జాతిని మాత్రమే కాదు, దేవతలను, మానవులను, సిద్ధులను, సాధ్యులను అందరినీ అనుగ్రహించడం కోసం ఈ కలియుగంలో ఇక్కడ నిలిచారట. ఆ ఆనంద నిలయ దివ్యధామంలోకి అడుగు పెట్టగానే మనకు కనిపించేటువంటి ఆ ధ్వజస్తంభం దగ్గర అక్కడ నమస్కారం చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు సాష్టాంగ నమస్కారం చేస్తారు, లేనివారు మానసికంగా సాష్టాంగ నమస్కారం చేసి, పురుషులైనటువంటి వారు వరస శిరస సాష్టాంగ నమస్కారం, ఈ నుదురు, భుజాలు, వక్షస్థలం, మోకాళ్ళు, పాద అన్నీ తగలాలి. ఆ మానసికంగా అయినా అలాగ చేయాలి. స్త్రీలు అర్ధ నమస్కారం చేయాలి. ఇలాగ చేసి ఇక్కడ అహంకారాన్ని బలి ఇవ్వాలి. అంటే బలి అంటే వేరే మనకేదో విచిత్రంగా అనిపిస్తోంది. బలి అని అంటే మనల్ని మనం స్వామికి అర్పణ చేసుకోవటం. అంతేకాకుండా ప్రతిరోజు కూడా దేవాలయంలో బలికాంక్షులైనటువంటి వారు ఉంటారు. ఆయా మూర్తులకు ఆయా స్థానాలలో మనం అవన్నీ కూడా అర్చక స్వాములు సమర్పించి మిగిలినది యక్షేభ్యో పిశాచేభ్యో నాగేభ్యో ఇలాగా ఇంకా బలికాంక్షులైనటువంటి వారందరికీ కూడా ఈ ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి బలిపీఠం మీద ఆ అన్నాన్ని సమర్పిస్తారు. సకల జీవరాశులు కూడా పరమాత్మ ప్రేమను పొందేవే, సర్వజీవులలో ఆయన అంతర్యామిగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రతి దేవాలయంలో కూడా ఈ సంవత్సరానికి ఒక్కసారి 3 రోజులో 5 రోజులో వారి స్థితిని అనుసరించి ఈ పవిత్రోత్సవాలు చేయాలి. ఒక దేవాలయం ఉన్నది అంటే ఆ దేవాలయ వ్యవస్థని మహారాజులు పూర్వం అనేకమైనటువంటి భూములు ఇచ్చి అనేక వసతులు కల్పించి అక్కడ దేవదేవోత్తమ, దేవతా సార్వభౌమ, పురాణ పురుషోత్తమ స్వామి అని విన్నవించి విన్నపాలు ప్రతినిత్యము కూడా ఒక మహారాజ సదృశంగా, సామాన్యుడి కంటే కూడా ఒక రాజు పరిపాలకుడైనటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో అలాగ పరమాత్మని భావించారు. మనకు తెలిసి అది కదా, ఆయనకు సార్వభౌముడు అనే భావనతో ఆయన దగ్గర వినయ వినమ్ర భావనతో నిలిచారు. ఎంత దూరంగా ఉన్నా ఆ విమాన శిఖరమైనా చూస్తే చాలు, ఆ లోపల ఉన్న పరమాత్మని చూసినట్టే. అందుకనే విమానంలో ఉన్న వెంకటేశ్వరుడట ఆయన. ఆ విమాన వెంకటేశ్వరుణ్ణి చూసినా చాలు, మా జన్మ చరితార్థమైందని కూడా కొన్ని దేశకాల స్థితులని బట్టి ఆ వీలు కాకపోతే ఈ విమాన వెంకటేశ్వరునైనా చూసి వెళ్ళేవారు అని కూడా మనకు పెద్దల ద్వారా తెలుస్తోంది. కాబట్టి అలాంటి ఆ ఉత్సవం అలాగ చేయడం, పవిత్రారోపణ హీనాయ పూజాసా నిష్ఫలా భవతి తస్మాత్ యత్నేన పవిత్రమారోపయేత్ న్యూనాతిరిక్త వ్యాఘాతేషు ప్రాయశ్చిత్తం కుర్యాత్ న కుర్యాత్ చేద్ వినాశాయ భవతి తస్మాత్ ప్రాయశ్చిత్తం సమాచరేత్ అని భృగు మహర్షి చెప్తాడు. సంక్షోభో జాయతే తత్ర తస్మాత్ యత్నేన కారయేత్. ఇక్కడ
మనకు తెలిసి తెలియకుండా చేసేటువంటి సకల దోషాలు పాపాలు పోగొట్టడానికే మహర్షాదులు అనేక రకాలైనటువంటి క్రియాకలాపాదులని మనకు బోధించారు. ఆగమ శాస్త్ర గ్రంథాల ద్వారా శ్రీశాస్త్రము అని అంటారు. అదిగో ఆనందాన్ని కలిగించేది, ఆనంద నిలయము అని పేరు. ఆనంద జనకత్వాత్ ఈ విమాన శిఖరం అనేటువంటిది, దీనిలో కూడా అనేక రకాలు, శాంతి విమానం, ఆనంద విమానం, ప్రణవ విమానం, ఇలాగ పేర్లు చెప్పారు. ఈ విమానం అంటే ఆలయ కళ సంప్రదాయం అనేది ఒక కళ, శిల్పశాస్త్రం. శిల్పాచార్యులు శ్రమించి అనేక ఆలయాలు, దాంట్లో కూడా వేసరమని, నాగరమని, ద్రావిడమని అనేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. ఆ విహంగ వీక్షణ చేస్తే మనం ఆ తిరుమల క్షేత్రాన్ని ఒక్కసారి ఆ ఉన్నత స్థానంలో ఉండి మన దృష్టి విశాలంగా చూస్తే ఆ పచ్చని కొండల మధ్య ఆ దేవదేవుడు చక్కగా ఉన్నటువంటి ఆ స్వరూపం, ఆ అనేకమైనటువంటి విమాన గోపురాలతో, కలశాలతో ఉత్సవాలు జరిగేటప్పుడు బ్రహ్మగారు ఆదేశాన్ని పురస్కరించుకొని ఆ మహానుభావులు అందరూ కూడా దిగి వస్తారు. సాక్షాత్తుగా బ్రహ్మగారు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించి, దేవదేవ ఈ లోకంలో నీ ఉత్సవాలు నిరంతరాయంగా జరగాలి అని కోరితే అలాగే అన్నాడు. వైఖానస మహర్షాదులను రావించి అలాగ ఉత్సవాదులు అనేకం నిర్వహించినట్లుగా మనకు పురాణ వాన్మయం చెప్తోంది. అలాంటి ఆ పరమపావనమైన దివ్యధామమైనటువంటి వెంకటాచల క్షేత్రంలో ఈ ఉత్సవాన్ని ప్రాయశ్చిత్తంగా కూడా చూపించారు. ఒక కర్మ అనేటువంటిది ఉన్నది అని అంటే అది సరిగ్గా చేయకపోతే దోషం పోవడం కోసం మనకు కర్మకాండలో అనేక యజ్ఞయాగాది క్రతు ఇష్టాది విశేషాలలో ప్రాయశ్చిత్త కాండ కూడా చెప్పారు. ప్రాయయితి శబ్దేన దోష సంపాదనం చిత్తమితి తస్య ప్రతిషేధ తస్మాత్ ప్రాయశ్చిత్తమిత్యుచ్యతే. అంటే ప్రాయశ్చిత్తం ఉత్పన్నమైనప్పుడు వెంటనే సకాలంలో చెయ్యాలి అని. ప్రాయ అంటే దోషాలు, చిత్తం అంటే దాన్ని రాకుండా చేయడం అని అర్థం. అలాగైతే ఏ ఏ కాలాల్లో చెయ్యాలి? ఉత్సవకరణలో 35 విషయాలు ఉంటాయి. అదిగో ఆ విమాన శిఖరానికి ముందుగా ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభాన్ని బంగారు, వెండి వాకిలి, బంగారు వాకిలి ఇలాగ చెప్పడం జరుగుతోంది. జీవుడికి ప్రతీక ఈ ధ్వజస్తంభం. జీవునికి దేవునికి కూడా కొద్ది దూరం ఉంటుంది, ఎంతో దూరం ఉండదు, దాన్ని గ్రహించాలి. మన హృదయంలో జీవస్థానం ఎలాగనో ఆలయంలో కూడా అలాగ చెప్పారు. కాబట్టి 35 విషయాలు: కాలనియమం, అంకురారోపణం, పవిత్ర ద్రవ్యం, నిర్మాణ క్రమం, లక్షణం, ప్రమాణం, గ్రంథులు, సూత్ర సంఖ్య, మేర్వాది కల్పనం, అధివాసం, ఆవాహనం, అభిమంత్రణం, మూలమంత్ర జపం, ఈ నియమాలు, కౌతుక బంధనం, అలాగ ధారణకాల నియమం, కుంభావాహనం, బలి నిక్షేపణం, స్తోత్రం, క్షమాపణం ఇలాగా చెప్పడం జరిగింది. ఈ పవిత్రోత్సవాలు ఎప్పుడు చెయ్యాలి? కాలం అనేది చాలా విశేషమైనది. తిథివార నక్షత్ర యోగకరణాత్మకమైనటువంటి దానిగా చెప్పారు. ఈ కాలాన్ని విభాగం చేసి ఆషాఢ, శ్రావణ, భాద్రపదాలలో చాంద్రమానము మాసములు కానీ, సౌరమాసములు కానీ, శుద్ధ ద్వాదశి లేక విష్ణు పంచక దినములని ఉన్నాయి. ప్రతి నెలలో కూడా ఉభయ ద్వాదశులు అంటే శుక్లపక్షం, కృష్ణపక్షంలో. అలాగనే శ్రవణ నక్షత్రం, పూర్ణిమ, అమావాస్య ఇవి విష్ణు ప్రీతికరమైనవి. సామాన్యంగా అమావాస్య అంటే ఏదో అనుకుంటాం, కానీ అది చాలా విశేషమైనది, విష్ణు ప్రీతికరమైన. అదిగో ఆ శిఖరాన్ని, ఆ గోపురాన్ని మనం వీక్షిస్తున్నాం. గోపుర దేవతలు ఉన్నారు, ద్వారదేవతలు ఉన్నారు. దేవాలయానికి ఆవాహన చేసి ప్రతినిత్యము కూడా అర్చక స్వామి అక్కడ వారికి పూజ చేస్తారు సంకల్పపూర్వకంగా. కాబట్టి ఈ క్రియాధికారంలో భృగువు శ్రవణ నక్షత్రం ద్వాదశి కలిస్తే మంచిది అని, ఇలాగా విష్ణు పంచక దినాలలో చెయ్యాలి అని కూడా విశేషించి ఏ ఏ సమయాల్లో చెయ్యాలి అనేవి కూడా చూపించారు.
ఆ విశేషాలు గ్రహిద్దాం. గోవింద.
శిఖర సదృశమైనటువంటి ఆ విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ ఆనంద నిలయ దివ్య విమాన శిఖరానికి కూడా పవిత్ర మాలా సమర్పణ చేస్తారు. అది చాలా శుభప్రదమైనటువంటిది, అందమైనటువంటి ఆ మాలిక ఆ పవిత్ర మాలలని లోపల ధ్రువమూర్తికి అలాగనే ఆయా స్థానాల్లో ఉన్నటువంటి ఆయా స్థాన దేవతలకు కూడా సమర్పణ చేసి విమాన శిఖరానికి కూడా సమర్పణ చేయడం ఒక సంప్రదాయం. అదిగో ఆ విమాన వెంకటేశ్వర స్వామి వారు మనకు రజత మకర తోరణం కింద వెలుగుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని శ్రీమన్ జగజ్జని విరుద్ధిలయైకలీల శ్రీపాద సేవక సముద్ధరణైకశీల శ్రీభూమి ముఖ్య మహిళా సువిలాసలోల శ్రీ వెంకటేశ పరిపాహి కృపాలవాల. ఆ వెంకటేశ్వర స్వామి శ్రీదేవిని భూదేవిని కూడా హృదయంలో ధరిస్తారట. ఆయన సర్వ ఉపనిషత్తుల యొక్క సారస్వరూపమైన వాడు ఆ తిరుమల శ్రీనివాసుడు. ఆ పరబ్రహ్మ సృష్టి స్థితి లయాలు చేసేటువంటి ఆ సర్వకారణ కారణులు జగత్కారణులు ఈ విమాన శిఖరం మీద కూడా ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క అవతార రూపంలో వేంచేసి ఉన్నారు. వారికి కూడా మాలా సమర్పణ చేసి ప్రణామాలు అర్పించి స్వామి ఈ భూలోకంలో ఉన్నటువంటి మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం ఏమిటి అంటే ఈ భారతదేశం దీంట్లో లేదా అంటే ఈ 110 కోట్లు 120 కోట్లు ఉన్న హిందువులు లేకపోతే ఇంకొకరు ఇంకా ఇవేవి కాదు, సర్వమానవులు కూడా క్షేమంగా ఉండాలి, నీ అద్భుతమైన దివ్య దర్శనం చేత సుఖశాంతులు పొందాలి, వారంతా కూడా ధర్మబద్ధంగా నడవాలి, వారందరూ కూడా పరోపకార దీంట్లో ఉండాలి, పరోపకార పారీణులై ఉండాలి అని స్వామిని ప్రార్థిస్తూ అన్ని స్థానాలలో ఆయనే అనేక రూపాలలో అభివ్యక్తమవుతూ ఉన్నాడు. అలాంటి అప్రాకృతమైన దివ్య భవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి అందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి ఆ శ్రీనివాసమూర్తి ఆ స్వర్ణమయమైనటువంటి ఆనంద నిలయానికి ఆ ఉత్తర దిక్కుకి చూస్తూ ఉంటాడు. అది దేవతా స్థానం కదా, అక్కడ నుంచి కూడా స్వామి ప్రవేశించాడు అని, అక్కడనే కొన్ని సంవత్సరాలు కొందరు మహాభక్తులు ఆరాధించారని అనేకమైన గాథలు నిగూఢంగా ఆయా సంప్రదాయాలలో ఉండేటువంటి భక్తులు భావనలు చేస్తారు. మన భావాలని గ్రహిస్తాడు. ఆ భావగ్రాహి జనార్దనుడైనటువంటి వాడు మన భావాలను గ్రహిస్తాడట. అదిగో ఆ శ్రీకార్య నిర్వహణాధికారి గారు అలాగనే ఇంకా తదితర అధికారులు అందరూ అర్చక స్వాములు అందరూ కలిసి స్వామి నీ సేవ చేసే మహద్భాగ్యం కలిగింది కదా, ఈనాడు ఈ పవిత్రోత్సవాలలో పాల్గొనడం వల్ల భక్తజనులందరి యొక్క ఈప్సితార్థాలను వారు కోరికున్నటువంటి వాటినన్నింటినీ అవి న్యాయబద్ధమై ధర్మబద్ధమై ప్రజాక్షేమానికి కారకమై ఉండేటువంటి విధంగా అనుగ్రహించవయ్యా. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం అని అంటారు. అంటే పుత్రులు లేని వారికి పుత్రులు కలగాలి, ధనం లేని వాడికి ధనం కావాలి, సుఖం లేని వాడికి సుఖం కలగాలి. ఇవి మన ఆకాంక్షలు. చూశారా మహర్షులు మహాత్ములైనటువంటి వారి యొక్క ఆలోచనలు ఎంత చక్కగా ఉంటాయో. కాబట్టి సర్వే భవంతు సుఖినః, సర్వులు కూడా సుఖంగా ఉండాలి అని మనం ఆకాంక్షిస్తాం. దాంట్లో మనం కూడా ఉంటాం కాబట్టి సంకుచిత భావాలు ఏవీ లేవు.
అందువలనే కృణ్వంతో విశ్వమార్యం, ఈ విశ్వమంతా కూడా ఆర్యులు అని అంటే పూజ్యులు అని మంచి సద్భావాలు కలిగినటువంటి వారు. అలాంటి ఆర్యత్వం కలగాలి. అందుకనే మనకు సంస్కృత నాటకాలలో ఆర్య అని, ఆర్యపుత్ర అని భర్తను పిలిచేటువంటి ఒక సంప్రదాయం మనకు కనిపిస్తోంది. అదిగో ఆ స్వామివారు యొక్క ఆ దివ్యమైనటువంటి స్థానంలో వాటన్నిటికీ కూడా ఆ జడచేతనమైనటువంటి సమస్తము పరమాత్మ స్వరూపంగా భావిస్తాం మనం. విష్ణు సర్వేషామధిపతి పరమః పురాణః పరో లోకానామజితోజితాత్మన్ అని పారమాత్మిక ఉపనిషత్తు మనకు చెప్తోంది. అంటే పరమాత్మకు సంబంధించినటువంటిదే పారమాత్మికం. కొన్ని అనువాకాలలో అద్భుతంగా ఆ పరమాత్మ వైభవాన్ని చెప్పడం జరుగుతోంది. అదిగో ఆ స్వామివారి యొక్క ఆ ముఖమండపం పైన మనకు ఉన్నటువంటి ఆ అపురూపమైనటువంటి కట్టడాలని మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. ఈ ధ్వజమండపం, ఆ ధ్వజమండపం కృష్ణదేవరాయల వారు చక్కగా నిర్మాణం చేశారు. ఈ ధ్వజస్తంభం యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం మనకు ఆగమ శాస్త్రాల్లో విశేషించి చెప్తారు. అస్య ఉత్సవ పవిత్రానాం అధివాస దినాత్ పూర్వదినే ప్రాతకాలే సుమంగళీభిః యుగ్మాభిః అలాభే కన్యకాభిర్వా సువర్ణ రజతాద్యైః. ఇలాగా ఈ పవిత్రాలను ఉత్సవ క్రియా సరళిలో చెప్తారు. అదిగో ఆ స్వామి వైకుంఠనారాయణుడు శంఖచక్రధారి అయి మనకు చక్కగా దర్శనమిస్తూ ఉంటే ఆ సనక సనందనాది మహర్షాదులు అత్రి భరద్వాజ భృగు మార్కండేయ మరీచ్యాది మహర్షాదులు అక్కడ స్వామి చెంత రెండు చేతులు జోడించి క్షిప్రం విజానాతి చిరం శృణోతి అని అంటారు. శ్రీయుతుల్ అప్రమేయుని అచింత్య పరాక్రము శాంగపాణిన్ చక్రాయుధునిన్ గదాధరున్ అఘాపహరున్ భవదూరు ధీరిన్ నారాయణుల్ కార్యకారణు శరణ్యు హరిం పురుషోత్తముల్ రమానాయకున్ గూర్చి నేనను దినంబును మ్రొక్కెదా సన్నుతించెదన్. అనుభావులు ప్రార్థిస్తారు. అదిగో ఆ స్వర్ణమయమైనటువంటి గోపురం లక్ష్మీ స్వరూపం కదా. బంగారం ఒక స్థానంలో అది కలహానికి కారణం, మరొక స్థితిలో లక్ష్మీప్రదం. అందువల్లనే ఆ మనకు వాటి మీద ప్రేమ ఎక్కువ కదా. అందుకనే ఆయన సువర్ణ ఛవి ఆ బంగారపు రంగులో ఉంటారట. సూర్యమండలాంతర్వర్తి అయిన శ్రీమన్నారాయణుడు అని కూడా మనకు ఉపనిషత్తులు చెబుతాయి. అట్లా బంగారు మయమైనటువంటి గోపురం అదే చూడు అదే వేడు అని అన్నమాచార్యులు దీన్ని చూసి పరవశించిపోయాడు. పావనమయము పవిత్రం చేస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో మనం ఆ పరమపావనమైన దివ్యధామం ఆ వెంకటాచల క్షేత్రంలో స్వామివారికి సమర్పించేటువంటి ఆయా ఉత్సవ కైంకర్యాలలో అష్టమంగళ పంచాయుధాలని కూడా స్థాపిస్తారు. రక్షణార్థం శ్రీవత్సం, అలాగనే పూర్ణకుంభం, ఇలాగా ఆయా స్థానాలలో సమర్పించడం జరుగుతోంది. ఆ విశేషాలు వీక్షిద్దాం.
శ్రీ వెంకటేశాయ నమః. అదిగో తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా త్రయాన్హిక దీక్షతో నిర్వహించేటువంటి పవిత్రోత్సవాలలో భాగంగా ఆ లోపల స్వామివారికి ధ్రువమూర్తికి, ధ్రువం అంటే శాశ్వతం స్థిరంగా ఉండేటువంటి స్వామికి అనేకమైన పవిత్ర మాలలు సమర్పించారు. అలాగనే చుట్టుగుళ్ళు అంటారు. చుట్టులా ఉన్నటువంటి ఆయా యోగ నారసింహుడికి, వకులమాతకు అందరికీ సమర్పించి విమాన వెంకటేశ్వరునికి కూడా సమర్పించారు. ఇప్పుడు ఆయా దేవతామూర్తులుగానే మనం భావన చేస్తాం. ఆ ధ్వజస్తంభానికి అక్కడ దేవతలు కూడా ఉన్నారు. అలాగనే ఇప్పుడు ఆ ధ్వజస్తంభానికి క్రిందగా ఉన్నటువంటి బలిపీఠం, అక్కడనే అనేక రకాలైనటువంటి ఆ విగ్రహాలు, మూర్తులు అంటే విగ్రహ రూపంలో లేకపోయినా బలిపీఠముల యొక్క రూపంలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేర, ఈశానాది సర్వ దిక్పాలకులు కూడా ఉంటారు. వారిని కూడా గౌరవిస్తాం మనం. మనకంటే ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని ఎలాగైతే గౌరవిస్తామో, నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతో శుద్ధోదేవ ఏకో నారాయణః స విష్ణు అని నిష్కలుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, నిరాఖ్యాతులు, శుద్ధుడైనటువంటి వాడు ఎవరయ్యా? నారాయణుడొక్కడే అని చెప్తోంది ఉపనిషత్తు. అతడే విష్ణువు. విష్ణువు అని అంటే విశ్వవ్యాపక శీలుడైనటువంటి వాడు. బ్రహ్మనారాయణ, శివశ్చ నారాయణ, కాలశ్చ నారాయణ, దిశశ్చ నారాయణ, ఊర్ధ్వశ్చ నారాయణ, అధశ్చ నారాయణ, అంతర్బహిశ్చ నారాయణ. నారాయణ ఏ వేదగుం సర్వం అని నారాయణోపనిషత్తు మనకు చెప్తోంది. అదిగో ఆ ఛత్ర చామరాది కైంకర్యాలన్నీ సక్రమంగా సవివరంగా సాగుతూ ఉంటే ఆ అర్చక స్వాములు, ఆ కంకణ భట్టారకుడు, అలాగనే ఆ ఆస్థానంలో ఉండేటువంటి ఆ ఋత్విక్కులు ఈ 3 రోజులు కూడా దీక్షగా ఉండి ఆయా అధివాసాదులు, హోమాదులు, కైంకర్యాదులు చేసినటువంటి ఈ ఋత్విగ్గణ ఆచార్య, ఋత్విక పాచక పరిచారకాది అధికార బృందాలు అందరూ కలిసి ప్రదక్షిణ క్రమంలో కూడా సాగుతూ ఆంజనేయ స్వామి వారికి ఇలాగా అందరికీ కూడా సమర్పణ చేయడం. సహస్రశీర్షా పురుష అని పురుష ఏ వేదగుం సర్వం అని పురుష సూక్తంలో సహస్రశీర్షం దేవం